ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా పారువేట ఉత్సవం. పంచాయుధారిగా శ్రీ మలయప్ప స్వామి అనుగ్రహం. ప్రియ గజవాహన సేవలో పద్మావతీదేవి తిరువీధి విహారం. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి దివ్య స్వయకం. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవం. పావన కృష్ణానదిలో ఆది దంపతుల ఆహ్లాదభరిత దర్శనం. వైభవపేతంగా విజయదశమి పర్వదిన వేడుకలు. ఘనంగా సెమీ పూజలు. అమ్మలగన్న అమ్మకు నీరాజనాలు. తిరుమల క్షేత్రం శ్రీవారి పార్వేట ఉత్సవంతో ఉత్సవ సౌరభాలను ఆవిష్కరించింది. స్వామివారు పంచాయుధాలను ధరించి క్రూర మృగాలను వేటాడే ఉత్సవమే పార్వేట ఉత్సవం. ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయబద్ధంగా నిర్వహించే పార్వేట ఉత్సవాన్ని మంగళవారం ఆద్యంతం కోలాహలంగా నిర్వహించారు. దుష్టులను శిక్షించి భక్తులను రక్షించడమే పార్వేట ఉత్సవం అంతరార్థం. ఈ నేపథ్యంలో ముందుగా శ్రీ మలయప్ప స్వామి వారిని అర్చకులు పంచాయుధారిగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చారు. మేళతాళాల నడుమ ఊరేగింపుగా పాప వినాశనం మార్గంలోని పారువేట మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గో. అక్కడ శ్రీవారికి ఆస్థానం, నివేదన, హారతులు అందజేశారు. గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రావ్యంగా భక్తి గీతాలను ఆలపిస్తుండగా వేద పండితులు స్వామివారికి వేద పఠనం నివేదించారు. ఆపై అర్చకులు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి, ఉభయదారులకు, తాళ్లపాక వంశీయులకు పరివట్టం కట్టి శఠారి మర్యాదలు జరిపారు. అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డితో పాటు అర్చకులు రామకృష్ణ దీక్షితులు స్వామివారి తరపున క్రూర మృగాలను వేటాడే ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి పారువేట మండపం విశిష్టతను, పారువేట ఉత్సవ విశేషాలను వివరించారు. అత్యంత సౌకర్యంగా, భక్తులందరికీ కూడా అనుకూలంగా పాతపడినటువంటి పారువేట మండపం కూలటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులలో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యద్భుతంగా నూతన పారువేట మంటపాన్ని నిర్మించినారు. ఈరోజు ఇక్కడ పారువేట మంటప ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆనందాన్ని వ్యక్తం చేసినారు. ఈ సంవత్సరం కొత్త పారువేట మండపంలో ఈ ఉత్సవం జరగడం చాలా ఆనందదాయకం. ఈ పాత పారువేట మండపం శిథిలావస్థకు చేరుకొని పునర్నిర్మాణానికి కానీ రిపేర్స్కి కానీ అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఈ జీర్ణోద్ధరణ చేసిన తర్వాత చాలా అత్యంత అద్భుతంగా ఈ పారువేట మండపం వచ్చింది. పాత పారువేట మండపంలో ఎలాగైతే కళాఖండాలు ఉన్నాయో అదే కళాఖండాలను మేము రికార్డు చేసుకుని, ఫోటోలు తీసుకుని, వీడియో రికార్డింగ్ చేసుకుని అన్ని కళాఖండాలను అదేవిధంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రియ గజవాహన సేవలో హరిపటపురాణి శ్రీ పద్మావతీదేవి దివ్యంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం గజవాహన సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు సువర్ణ ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి వాహన మండపంలో గజవాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి గజవాహన సేవ విశేషంగా సాగింది. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను. ఇక విజయదశమి సందర్భంగా మంగళవారం సిరుల తల్లికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అమ్మవారిని స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలస పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట తావుల చెంగావిని తళుకుమోయి. కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట తావుల చెంగావిని తళుకుమోయి. గోవజవాది రంగు గుబ్బలని మెరుగు, గోవజవాది రంగు గుబ్బలని మెరుగు, భావజుదాడి రొదలు పాదపు నీ కదలు. గోవజవాది రంగు గుబ్బలని మెరుగు, భావజుదాడి రొదలు పాదపు నీ కదలు. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ధాక మగువని రాక. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తెప్పోత్సవంలో ఆహ్లాద శోభితంగా అనుగ్రహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. 9 రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలలో విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ క్రమంలో విజయదశమి పర్వదినాన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కనకదుర్గమ్మ తల్లిని సుందరంగా అలంకరించి ఊరేగింపుగా కృష్ణా నదీ తీరానికి తీసుకువచ్చి అందంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై ఆసీనం చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా భాజా భజంత్రీల నడుమ తెప్పోత్సవం విశేషంగా సాగింది. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అశ్వవాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా అలంకరణ చేసి అశ్వవాహనంపై ఆసనం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని గడప తిరువీధుల్లో అశ్వవాహన సేవ విశేషంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతి గ్రామదేవత చల్లని తల్లి గంగమ్మ తల్లి తిరువీధి ఉత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారిని సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు.
అనంతరం ఓంజల్ సేవ జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన చల్లని తల్లి గంగమ్మను ఓయిలలో వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. విశాఖ శారదా పీఠంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు సంప్రదాయం ప్రకారం శమీవృక్షం వద్ద శ్రీ అపరాజితాదేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజలు జరిపారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. విజయదశమి పర్వదినాన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు, శ్రీ సోమస్కందమూర్తిని అర్చకులు విశేష స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆది దంపతుల పార్వేట ఉత్సవం సంప్రదాయ శోభితంగా సాగింది. భక్తకోటికి శుభాలు ప్రసాదించి విజయాలు ఒనగూర్చే విజయదశమి వేడుకలు ఊరువాడ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలోని ఆలయాలలో శమీవృక్షానికి పూజలు నిర్వహించి దేవదేవులకు అర్చనలు జరిపి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాలు మీకోసం. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో శమీ పూజలు ఘనంగా జరిగాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శ్రీమఠం ప్రాంగణంలో శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ ప్రహ్లాదరాయలకు పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరణ చేసి వెండి పల్లకిపై వేంచేపు చేశారు. మేళతాళాల నడుమ ప్రాకారంలో ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. నంద్యాలలో విజయదశమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. పట్టణంలోని వివిధ దేవాలయాల నుండి దేవదేవులు, అశేష భక్తజనుల జయ జయ ధ్వనుల నడుమ ఊరేగింపుగా ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు. ఆంజనేయ స్వామి సన్నిధిలోని శమీవృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దేవదేవులకు దివ్యమంగళ హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా గుత్తిలోని రాయలవారికోటలో కొలువైన శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో కుంకుమ పూజలు జరిగాయి. 1000 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుని భక్తుల ఇలవేల్పుగా అలరారుతున్న దుర్గమ్మ సన్నిధిలో విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తరువాత సువాసినులు అమ్మవారి చెంత సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి ఆలయంలో విజయదశమి పర్వదినాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ కామాక్షిదేవి మహాశక్తి స్వరూపిణి దుర్గమ్మ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై విశాలమైన ఆలయ ఆవరణలో భక్తులు అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి పరవశులయ్యారు. చిత్తూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు శ్రీ వారాహిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దశమి పర్వదినాన అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. తరువాత అమ్మవారికి వారాహి అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. ఇక ఉత్సవమూర్తికి రాజరాజేశ్వరి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరులో దేవదేవుల ఊరేగింపు ఉత్సవం వైభవంగా జరిగింది. నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శివాలయంలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు శోభాయమానంగా అలంకార భూషితులై ఊరేగారు. అనంతరం శమీవృక్షం చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా సాగింది. సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవికి పోలీసు విభాగం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. విజయదశమి శుభవేళ శక్తి స్వరూపిణి అమ్మనికి పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి పసుపు, కుంకుమ, గాజులు, చీరను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో కుంకుమ పూజలు జరిపి అమ్మవారికి హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆభరణాలు, పుష్పాలతో చూడచక్కటి అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా కళ్యాణ వెంకటేశ్వరుడు ఆలయ వీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారిని సుందర అలంకరణలో చక్కటి తేరుపై కొలువుదీర్చారు. భక్తుల జై నారసింహ స్మరణల నడుమ స్వామివారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొలువైన శ్రీ బలుసులమ్మ తల్లి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన పుష్కరిణి ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు బలుసులమ్మ తల్లికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తరువాత కోనేరును ప్రారంభించి అమ్మవారి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేశారు. తరువాత తిరుచిపై ఉత్సవాలను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీగిరి ఆలయ వీధిలో ఊరేగించారు. అనంతరం ఇక్కడి శ్రీ వినాయక స్వామివారి సన్నిధికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ జగజ్జనని సేవలో ఆబాల గోపాలం పులకించింది. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆ ఉత్సవ వీక్షణం మీకోసం. 12 జ్యోతిర్లింగ క్షేత్రంగా, అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు ఆలయంలో విశేష హోమాలు, జపానుష్ఠానములు, పారాయణలు, చండీశ్వర పూజలు జరిపారు. చివరి రోజున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలోని మల్లికార్జున స్వామి రుద్రహోమ మండపంలో హోమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ లక్ష్మీ తాయారు సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు, పూలమాలలతో విశేష అలంకరణలో అనుగ్రహించిన అమ్మవారిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి ఆలయ ఆవరణలో కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి ధ్వజపటాన్ని అవరోహణ చేశారు. అనంతరం అమ్మవారిని తిరుచుపై కొలువుదీర్చి బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు అమ్మవారికి వివిధ రకాల ఫలాలు, కూరగాయలతో శాకంబరిగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా మంత్రాలయం గ్రామదేవత శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆలయంలో విశేషంగా నిర్వహించిన శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేసి మహిషాసుర మర్దినిగా అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుని నీరాజనాలు అందజేశారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా భక్తులను కటాక్షించారు. దేవి నవరాత్రి ఉత్సవాలు చివరి రోజున ఆలయంలో అర్చకులు శ్రీ గణనాథుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లకు పూజలు చేశారు. తరువాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, చెరుకు గడలతో రాజరాజేశ్వరిగా అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని మండపంలో కొలువుదీర్చి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ దేవాలయంలో అమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అర్చకులు ఆలయంలో చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి పట్టు పీతాంబరాలు, పుష్పాలతో రాజరాజేశ్వరిగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరం వద్ద కొలువైన శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించారు. ముందుగా సకల దేవత స్వరూపం గోవుమా తల్లికి పూజలు చేశారు. ఆపై అమ్మవారిని సుందరంగా అలంకరించి ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. తరువాత చండీహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వరుని సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సింహవాహన సేవ, గజవాహన సేవలు కోలాహలంగా జరిగాయి. భక్తులు జయ జయ ధ్వనులు చేస్తూ అమ్మవారి సేవల్లో అమ్మవారి మహా తేజో విరాజిత దర్శనం చేసుకుని తరించారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మగ్ధల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ భక్తి తన్మయత్వంతో గోవిందుని కళ్యాణోత్సవాన్ని తిలకించారు.
వరంగల్లో నెలవైన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఓరుగల్లు వాసుల ఆరాధ్య దైవంగా కల్పతరువుగా పూజలు అందుకుంటున్న భద్రకాళీదేవికి ఈ సందర్భంగా అర్చకులు ఉషఃకాల ఆరాధనలు జరిపారు. స్వర్ణాభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారికి విశేష అలంకరణ చేసి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అమ్మవారి దర్శనార్థం తరలివచ్చిన అశేష భక్తజనులతో కళకళలాడింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.